దండకారుణ్యం నెత్తురోడుతోంది. ఛత్తీస్గఢ్లో బీజేపీ సర్కార్ ఏర్పడిన తర్వాత ఇంకా దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఇంకా పెరుగుతూ వస్తున్నాయి. ఎన్కౌంటర్ల పేరిట మావోయిస్టులను అలాగే ఆదివాసులను చంపేస్తున్నారు, ఎక్కడికక్కడే నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటున్నారు ప్రజా సంఘాల నాయకులు, పౌర హక్కుల నేతలు. అసలు ఈ యొక్క ఎన్కౌంటర్ల వెనుక ఉన్నటువంటి మర్మం ఏంటనేది గతంలో నుంచే ప్రొఫెసర్ హరగోపాల్ సార్ అలాగే పౌర హక్కుల నేతలందరూ కూడా చెప్తూ వస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇక ఒక అడుగు ముందుకేసి మావోయిస్టుల తరపు నుంచి శాంతి చర్చలకు కూడా ఆహ్వానించబోతున్నట్టుగా ఒక కమిటీ కూడా ఏర్పడినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. మనతో పాటుగా మాట్లాడడానికి శాంతి చర్చలకు సంబంధించినటువంటి విషయంలో ముఖ్యమైనటువంటి కీలక భూమిక పోషిస్తున్నటువంటి ప్రొఫెసర్ హరగోపాల్ సార్ మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్తే. ఛత్తీస్గఢ్లో బీజేపీ సర్కార్ ఏర్పడిన తర్వాత ఈ యొక్క మావోయిస్టుల ఎన్కౌంటర్లు, ఈ యొక్క ఆదివాసులకు సంబంధించినటువంటి మరణాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దాదాపుగా ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కల ప్రకారమే 300 నుంచి 400 మధ్యలో ఇప్పటికీ మట్టుబెట్టినట్టుగా చెప్తా ఉన్నారు. అసలు ఈ యొక్క మరణాల వెనకాల ఉన్నటువంటి, ఈ యొక్క ఎన్కౌంటర్ల వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏమన్నా? అంటే ఎన్కౌంటర్లు జరగడం ఇది కొత్త కాదు కదా. మావోయిస్ట్ పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఎన్కౌంటర్లు ఎందుకు ఇంత తీవ్రంగా జరుగుతున్నాయి? ఎందుకో భారతీయ జనతా పార్టీ ఈ మొత్తము ఉద్యమాన్ని మట్టు పెడతాం అని ఒక ముహూర్తం కూడా పెట్టి, ఆ ముహూర్తం లోపల మొత్తంగా మట్టు పెడతాం అంటే రెండు ఉన్నాయి. ఒకటి భారతీయ జనతా పార్టీ వాళ్ళ భావజాలంలో భాగంగా ఇప్పుడు మీరు గోల్వాల్కర్ గారు రాసిన రచనలు, ఈ దేశానికి 3 శత్రువు: ముస్లింలు, క్రిస్టియన్స్, మార్క్సిస్ట్. కనుక ఏ మార్క్సిస్ట్ అయినా ఈ దేశానికి శత్రువే అని వాళ్ళు భావిస్తున్నారు. మార్క్సిస్టు దేశాన్ని ఇష్టపడేవాళ్ళు, దేశ నిర్మాణం చేసేవాళ్ళు, దేశాన్ని ప్రేమించేవాళ్ళు అని వాళ్ళు భావించండి. మార్క్సిజం అంటేనే వాళ్ళ దృష్టిలో ఈ దేశానికి వ్యతిరేకం అనేది ఒకటి. రెండవది, దానికంటే కూడా ప్రధానమైన కారణం మన అభివృద్ధి నమూనా ఏదైతుందో, ఈ అభివృద్ధి నమూనాలో మనం చూస్తున్నాం గత 20 ఏళ్ళుగా. దీని పర్యవసానం ఏమిటంటే, ఒకటి అసమానతలు విపరీతంగా పెరుగుతున్నాయి, రెండవది నిరుద్యోగం విపరీతంగా పెరుగుతుంది. ఈ కారణాల వలన తర్వాత అభివృద్ధి నమూనాలో పాపము ఆదివాసుల విషాదం ఏంటంటే, ఈ ఖనిజాలు ఏవైతున్నాయో అవి ఒక ప్రధానమైనటువంటి వనరుగా, అవి కీలకమైనటువంటి వనరుగా మారింది. ఛత్తీస్గఢ్లో ఈ ఖనిజాలు ఏవైతున్నాయో రకరకాల ఖనిజాలు, విలువైన ఖనిజాలు అక్కడ జీవించే ఆదివాసీ కాళ్ళ కింద ఉన్నాయి. కనుక మనము 5 ట్రిలియన్ ఎకానమీ కావాలన్నా, రేట్ ఆఫ్ గ్రోత్ పెరగాలన్నా, ఇంకా 2047 వరకు అత్యంత అభివృద్ధి చెందిన దేశం కావాలన్నా, ఇప్పుడు ఉండే పాలకుల దృష్టిలో ఖనిజాలు అనేవి చాలా. కనుక ఖనిజాలని ఎంత తవ్వాలో, ఎంత తొందరగా తవ్వాలో అంత తొందరగా తవ్వాలనుకుంటున్నారు. ఇది మనమే కాదు, ట్రంప్ గెలిచిన తర్వాత ఆయన స్లోగన్స్లో డిగ్ అండ్ డిగ్, తవ్వుకోండి తొందర. ఓకే, ట్రంప్ ఉండే తొందర మనది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఈ ఆర్థిక అభివృద్ధి ఏదైతుందో దాంట్లో ఈ ఖనిజాల పాత్ర వలన విషాదంగా అక్కడ విపరీతమైన ఖనిజాల వలన అక్కడ ఆదివాసులు దాన్ని ప్రతిఘటిస్తున్నారు. అక్కడ మావోయిస్టులే ప్రతిఘటిస్తున్నారు అంటే అక్కడ ఆదివాసులు ప్రతిఘటిస్తున్నారు. నేను ఆ మాట ఎందుకంటే ఆదివాసుల ప్రతిఘటన ఇప్పటిదే కాదు, 200 ఏళ్ళుగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ దేశంలో రైళ్లను ప్రవేశపెట్టినప్పుడు రైల్వే కోచెస్కు కావాల్సిన కలప కొరకని మొట్టమొదటిసారిగా ఈస్ట్ ఇండియా కంపెనీ అడవిలోకి ప్రవేశించింది. అడవిలోకి ప్రవేశించినప్పుడు ఆదివాసులు ప్రశ్న, మీరెవరు? ఈ అడవి మాది, అడవిలో మేము చూస్తున్నాం, కొన్ని 1000 సంవత్సరాలు చూస్తున్నాం, మీరెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే, సరే బ్రిటిష్ వాళ్ళు తమ బలప్రయోగాన్ని ఉపయోగించి వాళ్ళు, మేము ఈ దేశాన్ని పాలించేవాళ్ళు కనుక మేము వనరులు తీసుకుంటాం అంటే, తీసుకునే హక్కు మీకు ఎక్కడే అని అన్నప్పుడు వాళ్ళు ఒక ఎమినెంట్ డొమైన్ అనే ఒక భావనను తీసుకొచ్చి, ఎమినెంట్ డొమైన్ అంటే ప్రజల ప్రయోజనం కొరకని, సామాజిక ప్రయోజనం కొరకని
వనరులను తీసుకోవడం అనేది అందరి ప్రజల యొక్క బాగోగు దాంట్లో ఉంటాయి కాబట్టి అక్కడ ఉండే ఆదివాసీలు ఆ మాత్రం త్యాగం చేయాలి అనేటువంటిది రాజ్యానికి ఆదివాసులకు మధ్యన ఘర్షణ వచ్చినప్పుడు లేదా తేడాలు వచ్చినప్పుడు రాజ్యము విశాల ప్రజానీకానికి చెందింది కాబట్టి ఆ వనరుల మీద ఆదివాసులు కొంత హక్కుని కోల్పోవాలి అనేది బ్రిటిష్ వాడు ఆ ఎమినెంట్ డొమైన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటం జరిగింది. మన దగ్గర ఆదివాసీల పోరాటాలు కొమరపుడి ఇవాళ మనం గౌరవిస్తున్నాం, సీతారామరాజు, బిర్సా ముండా, ఇట్లా ఆదివాసీలు పోరాటాలు 200 ఏళ్ళుగా వాళ్ళు నిరంతరంగా పోరాటాలు చేస్తారు. ఈ పోరాటాల్లో భాగంగానే ఈ ఎమినెంట్ డొమైన్ అనే కాన్సెప్ట్కు వ్యతిరేకంగా పోరాడారు. కాబట్టి భారత రాజ్యాంగం రాసుకునే వరకు మన మెయిన్ స్ట్రీమ్లో ప్రధాన స్రవంతిలో గాంధీ గారి నాయకత్వంలో స్వాతంత్రం దొరికితే సమాంతరంగా ఆదివాసీల ఉద్యమాలు కూడా వాళ్ళ పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి. కనుక భారత రాజ్యాంగాన్ని రాసే జైపాల్ సింగ్ బరోడా ఆయన ఏంటంటే మేము ఆదివాసీలు, ఈ దేశం మీరంతా బయట నుంచి వచ్చారు, మీరు వాళ్ళు ఈ రాజ్యాంగం రాస్తూ మీరు మేము కలిసి ఉండాలని ఒక ఉడంబడిక చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ దేశం కానీ మీరందరూ బయట నుంచి వచ్చినా నాతో కలిసి ఉంటామని అంటున్నారు. కాబట్టి మా స్వయం పరిపాలన, మా ఆస్తు, మా హక్కులు, మా వనిజ, మా అడవి సంగతి ఏంటంటే ఆ చర్చలో భాగంగా షెడ్యూల్ 5 ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చింది. షెడ్యూల్ 5 ప్రకారము ఆదివాసీ ప్రాంతాల్లో మనము ఏ వనరులు ముట్టాలన్నా ఆదివాసీల యొక్క భాగస్వామ్యం లేకుండా, ఆదివాసీ యొక్క అనుమతి లేకుండా మనం ఆ ప్రాంతానికి పోవడానికి వీళ్ళని షెడ్యూల్ 5 వచ్చింది. కనుక షెడ్యూల్ 5 ఆదివాసీల హక్కులని భారత రాజ్యాంగం పూర్తిగా అంగీకరించింది. షెడ్యూల్ 5 ఉన్న తర్వాత కాలంలో అభివృద్ధి జరగాలి కనుక, మందరూ పరిశ్రమలు రావాలి కనుక, స్టీల్ కావాలి కనుక ఆ ఎమినెంట్ డొమైన్ అనే కాన్సెప్ట్ ఏదైతుందో దాన్ని ఉపయోగించి రాజ్యము ఆదివాసీ ప్రాంతాలకు పోవడం. అందుకని బిడి శర్మ గారు ఈ దేశంలో ఆదివాసులను అత్యంత ప్రేమించినటువంటి మనిషి. బస్తర్కు డిస్ట్రిక్ట్ కలెక్టర్గా, మొత్తం ఇప్పుడున్న బస్తర్కు కలెక్టర్గా ఆయన పనిచేశారు. ఆయన బిడి శర్మ గారు ఎప్పుడు నాతో అనేవాడు, మేము ఛత్తీస్గఢ్లో ఒక కిడ్నాప్ జరిగితే మేము ఇద్దరం కలిసి అక్కడ ఆ కిడ్నాప్లో మేము మధ్యవర్తిత్వం వహించాం. ఆయన ఏమనేవాడంటే ఈ ఎమినెంట్ డొమైన్ అనే కాన్సెప్ట్ లేదా భారత రాజ్యాంగంలో ఎమినెంట్ డొమైన్ మనము కంటిన్యూ చేయడం వలన 1949 25వ జనవరి రోజు భారతదేశ ప్రజలకు హక్కులు వచ్చినా ఆదివాసీ ప్రజలు తమ హక్కులను కోల్పోయారు. ఓకే, ఇది ఆయన కన్సిస్టెంట్గా అప్పటి నుంచి ఆయన చనిపోయే వరకు ఆయన ఇదే విషయాన్ని పుస్తకాల్లో రాశాడు, వ్యాసాల్లో రాశాడు, ప్రసంగాలు చేశాడు. అది ఒక బిడి శర్మ గారి ఒక అభిప్రాయం. ఏమిటి, ఆదివాసీ ప్రాంతాలకు స్వయం పరిపాలన ఉండాలి, అడవి వాళ్ళది, వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకోవాలి. ఇంకొక అభిప్రాయం అంటే మరి వనరులు ఎక్కడున్నాయి, ఆదివాసులు కూడా ఈ భారతదేశంలో భాగమే, ఈ అభివృద్ధిలో వాళ్ళు భాగమే, వనరులను ముట్టకుండా, ఖనిజాలను ముట్టకుండా అభివృద్ధి ఎట్లా అనేది ఇంకొక ఆర్గ్యుమెంట్. దాని తర్వాత మీకు ఎప్పుడైతే ఈ న్యూ లిబరల్ నూతన ఆర్థిక విధానం వచ్చిందో, ఎట్లయితే అప్పుడు మన దేశం కూడా సంక్షేమ భావన, ప్లానింగ్ కమిషను, తర్వాత ఒక ప్రణాళికాబద్ధ అభివృద్ధి, మిక్స్డ్ ఎకానమీ అనేటువంటి భావనలు ఏవైతే భారత రాజ్యాంగంలో మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో లేదా ప్రియాంబుల్లో రాసుకున్న భావనకు విరుద్ధంగా మనము ఈ నవీన నూతన ఆర్థిక విధానం అనే దాని పేరు మీద ఒక ఆర్థిక విధానం ఈ దేశంలోకి 80లో వచ్చేసింది. 90లో అది విశ్వరూపం తీసుకున్నది. అప్పటి నుంచి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఛత్తీస్గఢ్లో చేస్తున్నది కొనసాగింపే. ఇది వాడు కానీ కొనసాగింపే అని మీరు అంటున్నారు. స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షానే ఆపరేషన్ ఖగార్ అనేది ఏప్రిల్ 2026 వరకు ముగించేస్తాం, అసలు మావోయిస్ట్ అనేటువంటి నక్సల్ అనేటువంటి పేరే దేశంలో వినబడదు అనేటువంటి మాట ముక్తకంఠంతో చెప్తా ఉన్నారు. అదే రకంగా ముందుకు సాగుతున్నట్టు కనబడతాం. దాని అర్థం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్లో సల్వాజుడును విపరీతమైనటువంటి, ఎందుకు సల్వాజుడును కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీ చేసింది అంటే మన్మోహన్ సింగ్, మన తర్వాత నరసింహారావు, చిదంబరము వీళ్ళందరి ఏదైతుందో ఈ ఖనిజాలు కావాలి కాబట్టి వాళ్ళు కూడా ఎన్కౌంటర్ చేస్తూనే వచ్చారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేవారు కార్పొరేట్ ప్రపంచం ఏదైతుందో అంటే సామ్రాజ్యవాద కార్పొరేట్స్, భారతదేశంలో కార్పొరేట్స్
అంతర్జాతీయ కార్పొరేట్స్కి ఒక ఫ్రీడమ్ వచ్చేసి, అంటే ఇక మనమే అంతిమం. ఇవాళ కార్పొరేట్ అభివృద్ధి ప్రపంచాన్ని డామినేట్ చూపిస్తుంది అట్లనే. కనుక ఇక కార్పొరేట్ అభివృద్ధి నుంచి మనం తప్పించుకోవట్లేదు. కనుక ఏ కార్పొరేట్ అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందో దాని కొనసాగింపుగా ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఉండేటువంటి బలం వలన సాంకేతిక పరిజ్ఞానం మారింది, ఎక్కడ మనిషి ఉన్నా తెలుసుకునేటువంటి పరిజ్ఞానం వచ్చింది, ఇజ్రాయిల్ టెక్నాలజీ వచ్చింది, తర్వాత మీకు గైడెడ్ మిసైల్స్ వచ్చినాయి, డ్రోన్స్ వచ్చాయి. ఇదంతా మార్పు కదా, మొత్తంగా టెక్నాలజీలో పెద్ద మార్పు వచ్చింది. రాజకీయ అధికార స్వభావంలో మార్పు వచ్చింది. ఈ అధికారం ఎప్పుడున్న వాళ్ళు ఎవరైతున్నారు, ఈ ప్రజాస్వామ్యము, రాజ్యాంగం, సరే ఇవన్నీ ఉంటాయి కానీ ఇవి ఉన్నా మనం ఏ అభివృద్ధిని సాధించాలనుకుంటున్నామో మనం చాలా వేగంగా ముందుకు పోవాలి అనేటువంటి తీవ్రత అయితే పెంచారు. ఇప్పుడు మనం చాలా వేగంగా అభివృద్ధి చెందాలి అనేటువంటి భావన ఏదైతుందో ఇవాళ అమిత్ షా కానీ నరేంద్ర మోడీని కానీ భారతీయ జనతా పార్టీ నడిపిస్తున్నారు. కనుక వాళ్ళని ఎవరు నడిపిస్తున్నారు? అంతర్జాతీయ ఆర్థిక శక్తులు, మన దేశం ఉండే కార్పొరేట్ శక్తులు, ఇవి వాళ్ళని నడిపిస్తున్నాయి. కార్పొరేట్ శక్తులు ఏం కావాలంటే మాకు త్వరగానే మాకు సంపూర్ణంగా మాకు దీని మీద హక్కులు కావాలి. ఇంతకుముందు మేము పౌర హక్కు నుంచి ఏమనేదంటే వీళ్ళు అక్కడ ఉండే వనరులని, ఖనిజాలని కార్పొరేట్లకు అప్పచెప్పడం కొరకని వాళ్ళు హత్యలు చేస్తున్నారు, లేకపోతే ఎన్కౌంటర్ చేస్తున్నారు అనేవాళ్ళు. పౌర హక్కుల నుంచి మనం ఎప్పుడైనా మాట్లాడి ఎందుకు ఇంత మాట్లాడక అంటే అక్కడ ఉండేటువంటి ఖనిజాలు కార్పొరేట్ వాళ్ళు పుట్టినని మనం పబ్లిక్ మీటింగ్ చెప్పారు. ఇవాళ స్వయాన ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు ఎకనామిక్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మేము ఈ వనరులని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కార్పొరేట్లకు అప్పచెప్పాలి. ఇంకా మనం కార్పొరేట్లు లేదా దేశ అభివృద్ధి, అందరి అభివృద్ధి కనబడుతుంది ఎవరు అని మోడల్ కానీ అంతకుముందు కాంగ్రెస్ పార్టీ దేశ అభివృద్ధి కొరకు అన్నారు. ఇప్పుడు వాళ్ళవన్నీ దేశ అభివృద్ధి అనలేదు, కార్పొరేట్ల అభివృద్ధి దేశ అభివృద్ధి. ఓకే, కార్పొరేట్లు ఎంత తొందరగా ఎదిగితేనే దేశ అభివృద్ధి. అందుకని అత్యంతమైన సంపన్నులైనటువంటి వాళ్ళు మన దేశం నుంచి ఉన్నారు. పేదరికం ఉంది, నిరుద్యోగం ఉంది, తర్వాత మినిమము అవసరాలు కూడా తీరని సమాజంలో విద్య సరిగా అందరికీ లేదు, ఆరోగ్యం అందుబాటు లేదు. ఇటువంటి సమాజంలో చాలా వేగంగా అభివృద్ధి చెందాలి అనేటువంటిది ఏదైతుందో దానికి దేశం యొక్క సర్వ ప్రయోజనానికి భారత రాజ్యాంగం చెప్పినటువంటి విలువలకి రాజ్యాంగం చేసినటువంటి ప్రాపంచిక దృక్పథానికి సంబంధం లేకపోతే కనుక ఇవాళ వాళ్ళు ఏమంటారంటే కార్పొరేట్లు అడుగుతున్నారు, మరి ఎప్పుడు ఇస్తారు అదంతా ఈ ఉద్యమ అగ్రిమెంట్స్ ఎప్పుడైతే దానిలో వాళ్ళు ఉన్నారు సార్, మీరు ఎప్పుడు ఇస్తారంటే లేదు 2026 మార్చి వరకు మొత్తం మీకు. సార్, ఇదే సందర్భంలో మీరు శాంతి చర్చలు, గతంలో మీరు కూడా శాంతి చర్చలకు సంబంధించిన దానిలో ఉన్నారు, గతంలో గద్దర్ కూడా శాంతి చర్చలకు సంబంధించిన దానిలో ప్రముఖంగా కనబడ్డటువంటి వ్యక్తి 2004 మధ్యలో జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో శాంతి చర్చలకు అవకాశం ఉందా? ప్రభుత్వాలు దానికి అగ్రి అవ్వడానికి అవకాశం ఉంటుందా? అంటే అప్పుడున్న పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి. ఓకే, శాంతి చర్చల సందర్భంలో మేము దాటిని 1996-97లో ప్రారంభమైంది శాంతి చర్చ. అవును, అది హైకోర్టు జడ్జి గారు ఇప్పుడు ఎట్లయితే చంద్రకుమార్ గారు ఈ ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు, అప్పుడు హైకోర్టు జడ్జి గారు ఎందుకింత హింస జరుగుతుంది, ఎందుకింత మరణాలు జరుగుతున్నాయి, మీరే ఇద్దరు కూర్చొని మాట్లాడుకోలేదు, ఏం కావాలంటున్నారు మీరు మాట్లాడుకోలేరా అనేటువంటి ఒక వ్యాఖ్యానం ఏదో దానివల్ల శంకరన్ గారు ఒక అద్భుతమైనటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఈ దేశము గర్వపడే ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఆయన స్పందించి ఆయన ఏంటంటే ఇద్దరు మాట్లాడుకోలేరా అని అంటున్నారు కదా, మనం ఏమైనా ప్రయత్నం చేద్దామా అని ఒక 15 మందిని ఆయన మొదలైచేసి దాంట్లో కథభ్రాంగా ఉన్నారు, పొత్తులు వెంకటేశ్వరరావు ఉన్నారు, తారకం గారు ఉన్నారు, జయశంకర్ గారు, కోదండ రాము, నేను, అందరము ఒక 15 మంది దాంట్లో ఉన్నాం. ఈ 15 మంది కూడా ప్రజాజీవనంతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు. కనుక అదృష్టవశాలు ఇంతమంది దొరకడం, పౌర సమాజంలోంచి పౌర సమాజం గౌరవించేటువంటి వాళ్ళు దొరకడం, శంకరన్ గారికి ఉండేటువంటి మారల్ అథారిటీ, ఆ సందర్భంలో ఇంకా రాజ్యము ఈ కార్పొరేట్ అభివృద్ధికి పూర్తిగా అంకితం కాదు. అప్పుడప్పుడే ఇంకా అది ఎంటర్ అవుతుంది. కనుక మేము మొదటిసారి మావోయిస్ట్ పార్టీని కలవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు పీపుల్స్ వార్ పార్టీ అనుకోండి, పీపుల్స్ వార్ పార్టీ ఏముందంటే శాంతి చర్చలకి ఇప్పుడు అవకాశం లేదు. ఓకే, ఎందుకంటే ఒకటి చాలా అగ్రెసివ్గా ఇంపీరియలిజం, సామ్రాజ్యవాదం చాలా బలంగా ఉంది. తర్వాత అమెరికా చాలా అగ్రెసివ్గా ఉంది, అమెరికా చాలా అగ్రెసివ్గా ముందుకు పోవాలనుకుంటున్నది.
తర్వాత రెండవది మన దేశంలో అద్వానీ హోమ్ మినిస్టర్గా ఉన్నాడు. ఓకే. తర్వాత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ బ్యాంక్ ఏజెంట్, ఆయన అధికారం ఉన్నాడు. కనుక చంద్రబాబు అద్వానీ అమెరికన్ ఫర్మిడబుల్ కాంబినేషన్. ఈ ముగ్గురు ఉన్నప్పుడు శాంతి చర్చలకు స్పేస్ ఉందని ఒక స్టాండ్ తీసుకున్నారు. 2004 తర్వాత పరిస్థితి మారింది. ఓకే. అమెరికా కొంత ఇరాన్లో దెబ్బతిన్నది. భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంటెక్స్ మారిపోయింది కదా, చంద్రబాబు లేడు, అద్వానీ లేడు, అమెరికా చాలా దీంట్లో ఉంది. కనుక శాంతి చర్చలకు స్పేస్ వచ్చింటే వాళ్ళు కూడా కొంత శాంతి చర్చలకు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో కూడా ఒక స్పేస్ ఏర్పడింది. కనుక మీరు ప్రయత్నం చేస్తే మేము కూడా దానికి రెస్పాండ్ చేస్తాం. ఆ కాంటెక్స్లో జరిగింది. ఇప్పుడేంటి ఇప్పుడు కాంటెక్స్ట్ అద్వానీ కంటే ఇంకా ఒక ఆకు ఎక్కువ అమిత్ షా. తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దీనికి వచ్చిన దానికి వాళ్ళు టెన్షన్ ఉంటుండొచ్చు. కానీ అంతర్జాతీయంగా ట్రంప్ అమిత్ షా ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఇక రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చారు. అవును, రాష్ట్రాలను ప్రమేయం లేకుండానే వాళ్ళు ముందుకు పోతున్నారు. కనుక చరిత్రలో ఒక బలమైనటువంటి కాంబినేషన్. ఆ కాంబినేషన్ వాళ్ళు కార్పొరేట్ యొక్క అభివృద్ధి కొరకుని వేగంగా, అది ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు అన్నారు, మేము కార్పొరేట్కు సంపద చెప్పాలి, కనుక మేము వేగంగా అప్పచెప్పాలి. కాబట్టి ఎవరు అడ్డం వచ్చినా, అవి చెట్లు అడ్డం వచ్చినా, మనుషులు అడ్డం వచ్చినా వాళ్ళని తీసేసి మేము ముందు పోతూ ఉంటాం. ఆ పోతాము అనేటువంటి ప్రక్రియలో భాగంగా ఇవాళ ఏదైతే ఛత్తీస్గఢ్లో జరుగుతుందో, మారణ కాండ జరుగుతుందో దాంట్లో భాగం, అభివృద్ధి నమూనాలో భాగం. అయితే ఇది చాలా దూరం పోయింది. 400 మంది చనిపోయారు. దేశమంతా చాలా స్తబ్దంగా ఉంది. చూస్తున్నారు అసహాయంగా. ఏంటి రాజ్యము చట్టబద్ధము, రాజ్యాంగము చట్టబద్ధ పాలన లేదు, రాజ్యాంగ ప్రమాణాలు లేదు, రాజ్యాంగం నమూనా లేదు, ఆదివాసులకు మనం ఇచ్చిన హక్కుల ప్రమేయం లేదు, ఏంటి లాపోతున్నారని సమాజము చూస్తున్నది. కానీ సమాజము స్పందించడము, మేము శాంతి చర్చలు ప్రారంభించినప్పుడు తెలుగు సమాజము చాలా విస్తృతంగా, అలాగే భారతదేశ వ్యాప్తంగా అందరూ ఆసక్తిగా చూశారు. అప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఆసక్తిగా దేశమంతా చూసింది ఈ శాంతి చర్చలు ఏం జరుగుతాయని. అలాగే ఇక్కడ కూడా మనకు మన తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైన పబ్లిక్, మధ్యతరగతులు, జర్నలిజంలో, అధికారులలో, ముఖ్యంగా పోలీస్ అధికారులు కూడా వాళ్ళు కూడా విసిగిపోయారు. కనుక వాళ్ళు కూడా భయపడుతూ, వాళ్ళు కూడా భయం ఉండేది. ఏదో ఒక శాంతి చర్చలు జరుగు, శాంతి వస్తే మంచిది అని ఒక కాంటెక్స్లో శాంతి చర్చలు జరిగాయి. శాంతి చర్చలు విఫలమైన, అవి సఫలమైన, ఒక స్టెప్ అయితే కానీ ఒక విప్లవోద్యమానికి రాజ్యానికి మధ్యన అంటే ఇద్దరు కూర్చొని మాట్లాడగలరు, మాట్లాడడానికి అవకాశం ఉన్నది అనేటువంటి ఒక అనుభవం కొరకని అది ప్రయోగం జరిగింది. ఆ ప్రయోగం దాని ఫలితం ఏమిటి, ఆ ప్రయోగము సఫలమైందా కాదా అంటే, ప్రయోగము సఫలమైంటే ఇవాళ మన ఇంటర్ ఇవాళ మళ్ళీ శాంతి చర్చల గురించి మళ్ళీ ఇవాళ ఒక ప్రయత్నం. ఇప్పుడున్న పరిస్థితిలో నిజంగా కూడా శాంతి చర్చలకి అంత అవకాశం లేదు అంటే ఉన్న పొలిటికల్ కాంగ్రెస్. కానీ శాంతి చర్చలు అనే ప్రతిపాదన మళ్ళీ ఎవరైతే తీసుకొచ్చారో ఇక్కడ శాంతి చర్చలు కొట్టారు, ఈ ప్రతిపాదన మీద చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చ ఇది మావోయిస్టు పార్టీకి తర్వాత ఏదో అమిత్ షాకు మధ్యన జరుగుతున్న యుద్ధం కాదు. అక్కడ ఆదివాసులు చనిపోయిన ఆదివాసీల్లో దాదాపు 1/3, ఒక 150 మంది దాకా చనిపోయారు. 150 మంది దాకా ఆదివాసులు చనిపోయారు. అంటే 6 మంది చనిపోవాలి. అమాయకులు, పాప, చిన్న పాప, పాత అవుతున్న పాప చనిపోయింది. కనుక ఇది ఎక్కడో చాలా దూరం వెళ్ళిపోతుంది అనేది. ఆ అమాయకులైన ఆదివాసులు కూడా దీంట్లో వాళ్ళు ఏమో ఆయుధాలు పట్టుకున్న వాళ్ళు కాదు. ఆయుధాలు పట్టుకున్న వాళ్ళని కూడా ఎట్లా ఇచ్చారంటే భారత రాజ్యాంగంలో దాని మీద రాజ్యం మీద కొన్ని పరిమితులు ఉన్నాయి. మీరు ఎవరు మర్చిపోయి అంటే రాజ్యం ఒకవేళ కక్ష సాధించాలనుకుంటే మీ పైన కూడా ఊపా కేసు పెట్టినటువంటి సందర్భాలు మనం చూసాం గతంలో, ఒక 2 years బ్యాక్ అట్లా. ఇప్పుడు రాజ్యము ఇక్కడ గుమిగూడినటువంటి మీ యొక్క శాంతి చర్చల కోసం కమిటీగా ఏర్పడినటువంటి వాళ్ళ మీద ఉక్కుపాదం మోపదని మీరు అనుకుంటున్నారా? అంటే ఉక్కుపాదం మోపడం అంటే వాళ్ళు కూడా రాజకీయంగా క్యాలిక్యులేట్ చేస్తారు. భారతీయ జనతా పార్టీ మొన్న ఎన్నికల కంటే ముందున్నంత బలంగా లేదు. బీహార్ చంద్రబాబు లేకపోతే అయిపోయారు. అంటే ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఫుల్ మ్యాండేట్ ఇవ్వాలి. అవును.
కనుక భారతీయ జనతా పార్టీ కూడా గమనిస్తుంటారు. వాళ్ళు కూడా ఇంటర్నల్గా క్యాలిక్యులేషన్ వేసుకుంటారు. వీళ్ళు ఇక్కడ ఉద్యమాన్ని అంతం చేయడం అనేది కార్పొరేట్ అవసరం. కానీ భారతదేశం యొక్క ప్రజల అవసరం కూడా కార్పొరేట్ అవసరమేనా? కార్పొరేట్ అవసరాలకి ప్రజల అవసరాలకి మధ్యన ఒక మరి కాంట్రడిక్షన్ ఉంటుంది, ఒక వైవిధ్యం ఉంటుంది. ఇవాళ మనం శాంతి చర్చల గురించి మాట్లాడడం అంటే ఒకటి, రాజ్యము ఇంత విచ్చలవిడిగా ఏ పరిమితులు లేకుండా వాళ్ళు ఆయుధాన్ని ఉపయోగించడం అనేది ఏదైతుందో అది మొత్తంగా సమాజానికి, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి, చట్టబద్ధ పాలనకు వ్యతిరేకమవుతుంది. అవును. కనుక మీరు ఆ రాజ్యాంగం దెబ్బతింటున్నది అని భావించేవాళ్ళు. ఎందుకంటే మళ్ళీ భారత రాజ్యాంగం చర్చలోకి వచ్చింది మొన్న ఎన్నికలు. కనుక రాజ్యాంగం యొక్క రెలవెన్స్ ఏంటి, రాజ్యాంగం ఏమంటున్నది అనేది సమాజం చర్చించుకోవాలి. రెండవది, ఈ వైలెన్స్ ఇక్కడ అవుతుందా అంటే అక్కడ ఆగదు, అది ఇంకా దూరం వెళ్ళిపోవచ్చు, అది ఫ్యాసిస్టు ధోరణి పోతే ఎవరికైనా ఇది ప్రమాదమే అనేది సమాజం గ్రహించినట్లే ఉంది. అందుకనే మొన్న ఎన్నికల్లో చర్చ జరిగింది. అది ఒక వాతావరణం ఉంది. రెండవ వాతావరణం ఏంటంటే, ఒకవేళ మనము పౌర సమాజం ఏం చేయాలి, మనం ఇంత నిస్తబ్దంగా ఉండాలా, మరి ఇక్కడ ఆదివాసీలు ఉన్నారు కదా అని మనము చర్చిస్తున్నది ఏమిటంటే, ఒకటేమో హింస, అక్కడ జరుగుతున్న హింస. రెండవది, మీరు వనరులు తీసుకోవడం అవుతుందో ఆ అభివృద్ధి మొత్తము ప్రజలకు పనికి రావాలి, కేవలం కార్పొరేట్ కాదు. మీరు అభివృద్ధి నమూనాలు ప్రజలు ఉండాలి, ప్రజల భాగస్వామ్యం ఉండాలి. రాజ్యాంగంలో ఆదివాసులకు హక్కులు ఉన్నాయి కనుక ఆదివాసీ హక్కులను గౌరవించవలసిన అవసరం ఉంది. సమాజం కూడా ఇద్దరి మధ్యన, రాజ్యం మధ్యన, వాళ్ళ మధ్యన ఘర్షణ జరుగుతున్నప్పుడు మనము కేవలము దాని స్పెక్టేటర్స్ కాకుండా, దాన్ని చూసేవాళ్ళుగా కాకుండా మనం కూడా మాట్లాడు. మనం ఏమంటున్నాం అంటే, మీరు ఇద్దరి మధ్యన అయితే ఘర్షణ జరుగుతుందో దాంట్లో అమాయకమైన ఆదివాసులు ఉన్నారు, ఆదివాసుల అడవి ఉంది, అక్కడ సంపద ఉంది. అడవిని పూర్తిగా మీరు దాన్ని చేస్తే టెంపరేచర్ పెరిగి పర్యావరణం పూర్తిగా దెబ్బతింది. ఇప్పుడు లక్షల చెట్లు కొనుగొట్టాను, పర్యావరణం దెబ్బతింటుంది. కనుక మీరు మరొకసారి ఆలోచించండి, మీ అభివృద్ధి నమూనాను మరొకసారి ఆలోచించండి, ప్రజల దృక్పథంతో ఆలోచించండి. ప్రజల యొక్క దృక్పథంతో ఆలోచించి మీరు ఏదైనా అక్కడ శాంతి తీసుకురావాలి అనేటువంటి ఒత్తిడి ఇటు మా విప్లవ పార్టీ మీద, అటు ప్రభుత్వం మీద పెట్టడమే శాంతి చర్చల యొక్క ఉద్దేశం. కనుక శాంతి చర్చలో మనం చేయవలసిన పని ఏమిటంటే, ప్రజలు, ఆదివాసీ ప్రజలు, ఆదివాసులు అక్కడ ఒక బస్సులే కాదు, దేశవ్యాప్తంగా ఆదివాసీ ప్రజలు పేదరికం, అసమానతలు, నిరుద్యోగం, ఈ సమస్యలు, ఆరోగ్యము, విద్య, ఇవన్నీ కూడా ప్రాధాన్యం ఉన్నాయి. కాబట్టి కేవలం వనరులను తీసుకోవడము, కార్పొరేట్ అభివృద్ధి చేసి మీరు రేట్ ఆఫ్ గ్రోత్ కాకుండా మీ అభివృద్ధి నమూనాను పునఃపరిశీలించే క్రమంలో బస్తర్లో కూడా శాంతిని సాధించడం కొరకని ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తే లాంగ్ రన్లో భారతదేశానికి అది చాలా మేలు చేస్తుంది. భారత ప్రజలకి ప్రజాస్వామ్యం నిలబడుతుంది, రాజ్యాంగం నిలబడుతుంది. ఈ యాంగిల్ నుంచి, ఈ కోణం నుంచి సమాజం డిబేట్ చేయాలి. శాంతి చర్చలు ఆ కోణం నుంచి ఒకళ్ళు డిబేట్ చేయగలిగితే దానికి ఫలితం వచ్చినా రాకున్నా రాబోయే తరాలు అంత వైలెన్స్ జరుగుతుంటే ఛత్తీస్గఢ్లో లేదా దేశవ్యాప్తంగా వీళ్ళంతా ఏం చేశారు, మన సమాజం ఏం చేస్తుందంటే, కనీసం పౌర సమాజం వచ్చే తరానికి లేదు, మేము ఊరుకోలేదు, మేము మాట్లాడవలసినప్పుడు మాట్లాడాము, శాంతి కోరాము, శాంతి చర్చలో ప్రయత్నం చేశాం, మా ప్రయత్నం విఫలమైందొచ్చు, కానీ మీ తరమైన సార్, చివరగా అమిత్ షా చెప్పినట్టుగా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పినట్టుగా నక్సల్స్ అనేటువంటి పదం లేకుండా చేయడం సాధ్యమంటారా? ఇప్పుడు నక్సల్స్ అనే పదం లేకుండా చేయడం అనేది సాధ్యమే కావచ్చు, కానీ పోరాటాలు లేకుండా, ఉద్యమాలు లేకుండా అసలు సమాజం ఉంటుందా? ఉద్యమాలు లేని భారతదేశం, పోరాటాలు లేని భారతదేశాన్ని ఆయన గ్యారెంటీ చేయగలరా? మీరు 200 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నారు కదా, 200 ఏళ్ళ నుంచి ఇదే మోడల్ కదా. ఇది వాళ్ళు కొంచెం మీరు ఇంకా ఎక్కువ టెక్నాలజీ వచ్చింది కాబట్టి చేయొచ్చు, కానీ సమస్యలు ఉన్నప్పుడు మనిషే కదా. ఎప్పుడు నేను నిరుద్యోగం, ప్రతిఘటన అనేది కామన్ గా జరుగుతుంది. నిరుద్యోగులు మనం తెలంగాణలో చూసాము, ఆ పరీక్షలు పెట్టాలంటే అవన్నీ 100 కేవలం నిరుద్యోగం కనుకనే పిల్లలు. తర్వాత ఇప్పుడు హైదరాబాద్ యూనివర్సిటీలో చూసాము, పిల్లలు ఊరుకుంటే భిన్నమైన విషయాల్లో మాకు మంచి విద్య కావాలని పోరాడుతున్నారు. ఈ పోరాటం ఎట్లా ఆపుతారు? ఈ పోరాటాలు ఎప్పుడు అవుతాయంటే మీరు మౌలిక సమస్యలకు పోయినాయి. దానికి మనం భారత ప్రభుత్వానికి శాంతి చర్చల ద్వారా మనం చెప్తుంది ఏంటంటే, ప్లానింగ్ కమిషన్ కమిటీ వేసి శాంతి చర్చల తర్వాత ఆ కమిటీలో శంకరం గారు ఉన్నారు, బాలగోపాల్ అన్నాడు, నందిని సుందర్ ఉన్నారు. ప్లానింగ్ కమిషన్ ఏంటంటే, ఈ ఉద్యమం యొక్క మూలాలు ఏమిటి, ఏ సమస్యలు పరిష్కరిస్తే ఉద్యమాలు పోతాయి, ఈ పోరాటాలు అని అడిగారు. వాళ్ళు ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చారు. ఇవాళ భారత ప్రభుత్వాన్ని మనం చెప్తుందంటే, ఆ కమిటీ ప్లానింగ్ కమిషన్ డాక్యుమెంట్ మీ దగ్గర ఉంది, అది తీయండి,
దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఈ గొడవలు ఉన్నాయంట. అంటే గొడవలు అంటే గొడవలు తగ్గుతాయి కదా. ఓకే, కొంత మేరకు తగ్గడానికి అవకాశం. ఇప్పుడు డెన్మార్క్, స్వీడన్ వాళ్ళు ఎంత శాంతియుతంగా ఉన్నారు, మౌలిక సమస్యలన్నీ పరిష్కరించుకున్నారు కనుక వాళ్ళు శాంతియుతంగా జీవిస్తున్నారు. ఏ సమాజం అయినా మౌలిక, ఇప్పుడు అమెరికా మాత్రం శాంతియుతంగా ఉందా? లేదు. అమెరికా అంతా అభివృద్ధి చెందింది కానీ ఎంత హింస జరుగుతున్నది అమెరికాలో. ట్రంప్ లాంటి వాడు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు. మరి అది అట్లా అమెరికా చాలా శాంతియుతంగా ఉండాలి కదా, ఎంత సుఖంగా జీవించాలి వాళ్ళు. కానీ ఎవరైతే గందరూ కూడా ఉన్నారు, వాడు గన్ల పవర్ ఉంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ మనుషులు చంపుతున్నారు. ఈరోజు 12 మంది చంపారు, రోజు 10 మంది. అంటే అమెరికా కూడా శాంతియుతంగా ఉందా అంటే లేదు. అభివృద్ధి ఈ అభివృద్ధి కాదు. అదే డెన్మార్క్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, అదే స్వీడన్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఎందుకు హ్యాపీగా ఉన్నారు? అమెరికా ఎందుకని హ్యాపీగా ఉంది? వాళ్ళు వెల్ఫేర్ స్టేట్ను, సోషల్ డెమోక్రట్స్ కాబట్టి ఒక వెల్ఫేర్ స్టేట్ తీసుకొని ప్రజల మౌలిక సమస్యలు పరిష్కరణ. ఇప్పుడు మన సమస్యల పరిష్కరణ మనకి ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మన సమస్యలు పరిష్కారం కాకపోతే మనిషి తన సమస్యల పరిష్కారం కొరకు ఉద్యమాలు చేస్తాడు. అది ఏ రూపంలో చేస్తాడు? అది ప్రొటెస్ట్ చేస్తాడా, ఎడ్యుకేషన్ చేస్తాడా, ధానా చేస్తాడా, ఇందిరా పార్క్లో కూర్చుంటాడా, నింతల మంతా కూర్చుంటాడా, లేకపోతే ఆయుధం పట్టుకుంటాడా అనేది అది ప్రజలు భిన్న రూపాల్లో పోరాటాలు చేస్తుంటారు. పోరాటాలు లేని, ఉద్యమాలు లేని, అందరూ శాంతియుతం కొట్టి ఏదో కొట్టి మేము శాంతి తీసుకొస్తాం. కొట్టి తీసుకొచ్చే శాంతి కంటే కూడా మనిషి గురించి తాను సంతోషంగా జీవించడం అనేది అంతిమంగా మానవ సమాజం కోరుకుంటుంది. కనుక ఇవన్నీ తాత్కాలికంగా జరుగుతుంటాయి. కానీ తాత్కాలికంగా జరుగుతుందని మనం ఒక చారిత్రక హిస్టారికల్ ప్రాసెస్లో భాగంగా చూసి ఈ చారిత్రక పరిణామంలో ఎలాంటి దేశం కావాలనుకుంటున్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా దేశభక్తి అంటారు, నేషనలిజం అంటారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు బాగా కష్టపడే పని చేస్తుంది. కానీ మనం వాళ్ళు నడుతున్నట్టు ఏ దేశం, ఎటువంటి దేశం కావాలి? శాంతియుత దేశం కావాలి కదా, ఒక సౌహృద్భావం ఉండే దేశం కావాలి కదా, మనుషులు కలిసి జీవించే సమాజం కావాలి కదా, మౌలిక సమస్యల పరిష్కారం సంతోషంగా జీవించే సమాజం, శాంతియుత సమాజం కావాలి కదా. ఈ దిశగా వాళ్ళు కూడా ఆలోచించడం ప్రారంభిస్తారు. ఏం కావాలనుకుంటాం? హిందూ రాష్ట్రం కావాలంటే హిందూ రాష్ట్రంలో హిందూ రాష్ట్రంలో ఉద్యోగాలు అందరికి వస్తాయా? హిందూ రాష్ట్రంలో సంక్షేమం ఉంటుందా? హిందూ రాష్ట్రాల్లో వైద్యం ఉంటుందా? హిందూ రాష్ట్రాల్లో అందరికీ అసలు విద్య అందుతుందా అనేటువంటి ప్రశ్నలు. ఈ ప్రశ్న చెప్పడం మనకి హిందూ రాష్ట్రం అంటే కేవలం ఒక కల్చరల్ కాదు కదా. మనకు కావాల్సిన ఏంటంటే ప్రజల యొక్క మౌలిక సమస్యలు. ఈ శాంతి చర్చలు అనేది ఆ డిబేట్ కొరకని, ఆ చర్చ కొరకని ఇది కాంట్రిబ్యూట్ చేస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇది ప్రొఫెసర్ హరగోపాల్ సార్ చెప్తున్న మాటలు. మొత్తానికి శాంతి చర్చలకు సంబంధించినటువంటి విషయంలో ఒక అడుగు భారతదేశ వ్యాప్తంగా కూడా పడబోతున్నట్టుగానే మనకైతే కనబడతా ఉంది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లాకు సంబంధించినటువంటి ఆ నెత్తురోడుతున్నటువంటి అడవి తల్లి కొంత మేరకు శాంతించడానికి అయితే అవకాశం ఉందా అంటే అవుననేటువంటి ఒక సూచనప్రాయమైనటువంటి ఆ యొక్క మాటలను మాత్రం ప్రొఫెసర్ హరగోపాల్ సార్ అయితే చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ మహేష్తో కలిసి శ్రీనివాస్, కాలోజీ టీవీ, హైదరాబాద్.